మనోఫలకం పైన కదలాడుతూ ఉంది. సంపన్నమైనటువంటి పౌరాణిక ధ్యాన యజ్ఞ 3వ రోజు సాయంకాల సమయంలో నాట్యంతో మీకు నివాళులు అర్పిస్తాను. ఆ స్వామి యొక్క కృపా కటాక్షము ఉండాలి అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తనదైన శైలిలో కూచిపూడి నృత్యాన్ని తిరుపతి, కాశీ, మధుర, వేములవాడ, యాదగిరి, తిరుపతి ఇత్యాది అనేకమైనటువంటి పుణ్య ప్రదేశాల్లో తన అభినయాన్ని అందించినటువంటి చిరంజీవికి మనసా వాచ కర్మణ మనందరం కూడా ఆశీస్సులు అందచేస్తూ మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి పాటతో వినరో వాక్యము విష్ణు కథ అంటూ మెల్లిమెల్లిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 5 నిమిషాలు ఉంటుంది. మన ఓపికతోని చాలామంది అంటుంటారు, అబ్బా 9 అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఏదో చేయాలి. ఇప్పుడు ఆ విష్ణు కథని మరొక్కసారి వినిపించేందుకు మన ప్రయత్నంలో తన ప్రయత్నాన్ని కూడా జోడించింది. ఆ చిన్నారికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా చిరంజీవి శారవాన్ని కోరుతూ ఉన్నాను. తదనంతరం హారతి ఉంటుంది. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై, సదనం వైనది సంకీర్తనయై, వెదకిన చోటనే విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై,
వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గమ పసని పమగ సగస పమగ సరి సగమ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణು కథ ఇల్లిದೆ శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిದೆ శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ ఇల్లిದೆ శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ చాలా చాలా గొప్పగా ఆ గొల్లెతలు కొనకొని అనే ఆ చరణం ఉన్నదే ఆ పిల్ల ప్రాణం పోసింది. చాలా ఆనందంగా ఉంది. అంత గొప్పగా చేసింది. ఆ భావం తెలుసుకుని ఆ భావాన్ని ఆ దృశ్యంలో అలా చూపించగలిగితే మనస్సు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఎటువంటిదంటే మనస్సు ఎవరి దగ్గర ఉన్నా వెన్నపూస వంటిది. పొయ్యి దగ్గర పెడితే కరుగుతుంది. ఆ పొయ్యి అనబడేటువంటిదే ఆ భావం. ఆ భావానికి చేరుకోవాలి. ఆ పిల్లకు ఆ చేరుకునేటువంటి భాగ్యం ఆ భగవంతుడు సహజంగా కల్పించాడు. రెండో విషయం, ఈ డాన్సులు ఈ గంతులు ఇవన్నీ నీకెందుకు అని అనకుండా ఆ పిల్లను ప్రోత్సహించి ఆ కళను పొందడానికి పంపించినటువంటి ఆ తల్లిదండ్రులు కూడా మంచి ఆలోచన కలిగినటువంటి వాడు. చాలా చక్కని సంప్రదాయ నృత్యం. ఇవాళ రేపు ఎక్కడ సంప్రదాయ నృత్యం కనబట్ల. పిల్లి కూతలు, బల్లి కూతలు, ఏవో గంతులు ఇవి తప్ప ఏవి కనబట్టలేదు. అనవసరమైనటువంటి ఆ రెండు నడుము ఊపటం మెడ ఊపటం వస్తే చాలు వాడు గొప్ప డాన్సర్. అలా కాకుండా ఒక విధానాన్ని అనుసరించి ఆ పిల్ల నేర్చుకున్నది. చాలా అందంగా చూపించింది. మాటలు చాలకు ఆ ఒక్క చరణం మాత్రం, మిగతావి అందరూ చేస్తారు కానీ ఆ చరణంలో ఆ పిల్ల చాలా చక్కని ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఆ ఆంగికం వాచికం ఈ రెండు కూడా దివ్యంగా ఉండాలి. అలా రెండు బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినటువంటి పాట అన్నమయ్య కీర్తన, దానికి ప్రాణం పోశాడు బాలకృష్ణ ప్రసాద్ గారు.
మొన్న మధ్యనే మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎన్నో అన్నమయ్య కీర్తనలను స్వరపరిచిన మహానుభావుడు. అటువంటి వాడు ఆ కీర్తనకు ఆ పిల్ల ప్రాణం పోసింది. నేను ఆ పిల్లకు ఇంత ప్రోత్సాహకంగా బహుమతి ఇద్దామనుకుంటున్నా. తీసుకొచ్చి ఇవ్వవలసిందిగా నా భార్యను కోరుతున్నా. ఎందుకంటే ఎవరైనా శక్తి ఉంటేనే ఏ పనైనా చేస్తారు. అవునా కాదా అండి? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అటు చూస్తారేమిటి నేను మాట్లాడుతుంటే? శక్తి ఉంటేనే చేస్తారు. నాకు శక్తి ఎవరు అంటే ఆవిడే. అందుకోసమనే చేస్తారు. చిరంజీవి శార్వానికి